దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 28వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమించి తినని తెలిసి కొనున్నట్లు నేను చేసేదని. ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను ప్రేమించి తిని అని చెప్పట్లా, నీవు తెలుసుకోవాలి కదా ఆయన ప్రేమను. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఈ వాగ్దానం నాకు 22వ సంవత్సరంలో వచ్చింది. 22వ సంవత్సరంలో ఏమైందో తెలుసా? బేస్మెంట్ తీసేశాడు. ఈరోజు వరకు కూడా అనేకమైన ఒడిదుడుకుల గుండా వెళ్తున్నాను, కానీ అడుగడుగున ఆయన ప్రేమని రుచి చూడగలుగుతున్నాను. ఒక్కటే వాక్యం ఉంటుంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈరోజు తెలుసుకొనుట అనే వాక్యము మనము నేర్చుకోబోతున్నాం. అంటిల్ అన్లెస్ యు నో నాట్ నథింగ్. నీవు తెలుసుకుంటే తప్ప ఏ విషయము కూడా నేర్చుకోలేవు. ఈ రోజున దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం పూర్తి వచనము ఇలా చెప్పబడుతుంది. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదు. వారు వచ్చి నీ పాదముల ఎదుట సాగిలపడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకొనున్నట్లు చేసేదని. అంటే ఎలా చేస్తానంటున్నాడు? దేవుడు ప్రేమించువారు సాతానపు వారు. అంటే సాతాను సమాజమును తీసుకుని వచ్చి తాము యూదుల కాకయే మేము యూదులము అని చెప్పుకుని వారిని నీ పాదముల మీద పడేటట్లు నేను చేస్తాను. ఇది వాగ్దానం. రైట్. ఇప్పుడు మనము ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుకొని అప్పుడు లోతైన వాక్యాలలోనికి వెళ్దాం. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం అని తెలుగులో ఉంది. రెవల్యూషన్ యాక్చువల్గా ప్రత్యక్షీకరణ గ్రంథము అని పేరు పెట్టాల. యోహాను మరి దేవుని చేత ప్రేమించబడిన వాడు ఆ పద్మాసు ద్వీపములో అతన్ని చెరసాలలో బంధించినప్పుడు దేవుడిచ్చిన గొప్ప దైవ దర్శనం. నిజంగా ప్రకటన గ్రంథం లేకపోతే బైబిల్ ఏ విధంగా ముగించేవారో తెలియదు కదా. అదే విధంగా యోహాను గారు రాసింది 5 గ్రంథాలు. మొదటిది యోహాను సువార్త, తర్వాత యోహాను పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథం. నిజంగా ఈ యోహాను సువార్త రాయకపోయినా, ప్రకటన గ్రంథం రాయకపోయినా మనం చాలా నష్టపోయి ఉండేవారం కదా. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాటలన్నీ కూడా కేవలము యోహాను గారు రాశారు. అంటే దేవుని ప్రేమ పూజారి అని యోహాను అంటారు. కనుక ప్రేమ 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 అని ఎన్నిసార్లు యోహాను సువార్త. మీకు తెలుసా, ఆ రోజుల్లో బైబిల్ అంటే కేవలం యోహాను సువార్త మాత్రం ఇచ్చేవారు. అంత గొప్ప గ్రంథము యోహాను సువార్త. కనుక ఈరోజు మనము అటువంటి గొప్ప శిష్యుడు, దేవుని చేత ప్రేమించబడిన వాడు, అనేకసార్లు చెప్పాను కదా, దేవుని హృదయము అనుసారుడు దావీదు అయితే
దేవుని యెహోవాకు ప్రియుడు దావీదు కుమారుడు సొలొమోను అయితే, బహుప్రియుడు దానియేలు అయితే, యోహాన్ కృప పొందినవాడు, ఆయన రొమ్మున ఆనుకొనినవాడు యోహాన్. తెలుసా? రండి అటువంటి వాక్యము నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో చదువుదాం. I will make those who are of the synagogue of Satan. వారిని, ఎవరిని? ఆ సాతాను ఆ సంఘము వారిని, who claim to be Jews though they are not. వారు యూదులమని చెప్తున్నారు కానీ వారు కారు. They are liars. వారు అబద్ధికులు. I will make them to come and fall down at your feet. నేను వారిని తీసుకుని వచ్చి నీ పాదముల మీద పడేటట్లు చేస్తాను. అండ్ అక్నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. అంటే వారు తెలుసుకునేటట్లు చేస్తాను, నేను నిన్ను ప్రేమించాను. అంటే నీవు మంచివాడివి అని నువ్వు అనుకోవడం కాదు, నీవు మంచివాడివి అని నీ స్నేహితులు చెప్పడం కాదు, నీవు మంచివాడివి అని నీ శత్రువుల చేత చెప్పిస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప మాటలు కదా! నిజంగా మన జీవితంలో ఇటువంటి మాటలు వింటున్నప్పుడు ఎంత ధైర్యం వస్తుంది కదా! ఈరోజు నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. ఇప్పుడు వాక్యం మారింది కదా. ఎవరు? నీవు కాదు, నీ శత్రువులు తెలుసుకుంటారు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయము 7 సంఘాలకి దేవుని దూత చెప్పుతున్న వర్తమానాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనము నేర్చుకుంటున్న ఈ యొక్క సంఘము ఏ సంఘం అయ్యుంది అని మనము చూస్తే 7వ వచనం నుంచి ఉంటుంది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు. మరి ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, అది చూసుకుందామా? సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఏమంటున్నాడు దేవుడు? 7 నక్షత్రములు, దేవుని ఏడాత్మలు గలవాడు, చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే. సార్దీస్లో దూతకి ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. కాబట్టి ఆ దూతకి ఏమని చెప్తున్నాడో తెలుసా? దొంగ వచ్చినట్లు. అంటే ఒక్కొక్క వారికి ఈ విధంగా చెప్తాడు కదా. ఇప్పుడు 7వ వచనం మనము వెళ్ళిపోతే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఏమంటున్నాడు? దావీదు తాళము చెవులు కలిగి ఎవడు వేయలేకుండా తీయువాడు. నా జీవితంలో దేవుడు నిజంగా నన్ను చేయపట్టి నడిపించిన కార్యాలు నాకు తెలుసా? ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఒకళ్ళు అంటారు ఇది యేసు ప్రభువే చెప్తున్నాడు అని. నిజంగా దేవుని దూత, ఏంజల్ ఆఫ్ గాడ్ అన్న ఆయన యేసుక్రీస్తే అని చెప్తా ఉంటారు. నీ క్రియలను నేను ఎరుగుదును. అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. అంటే గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దేవునికి సమస్తము తెలుసు కదా. అయితే నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. అంటే ఆయన నామము ఎరిగిన వారము అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యము గైకొనాల. ఎంత గొప్ప వాగ్దానం! అంటే అప్రిషియేషన్, ద రివార్డ్ ఫ్రమ్ గాడ్ కదా. అంటే ఇదిగో నేను తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయలేడు. ఎంత మంచి మాటలు! నాకు వచ్చింది అంటాం. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ చూస్తే యూదులు కాకయే ఇప్పుడు చెప్తున్నాడు 9వ వచనం, తాము యూదులమని. అంటే అబద్ధీకులు, బద్దీకులు అంటే బద్ధము, క్రమశిక్షణ, అబద్ధము, అక్రమము, అవినీతి. చూసారా? కాబట్టి ఇద్దరు ఉంటేనే కదా, ఇప్పుడు మంచి చెడు ఉంటేనే కదా
ఏది మంచి ఏది చెడు అని తెలిసేది. ఇక్కడ ఏమి జరుగుతుంది అని మనము చూస్తే ఏమంటున్నాడు, వారి అబద్ధీకులు కనుక వారిని తీసుకొస్తాను. అంటే ఒకళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు, ఒకళ్ళు దేవుని ఎరిగిన వారు. అందుకనే కదా దేవుని ప్రేమించు వారి కొరకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్న. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఏమనుకోవాలంటే, అరే ఇది ఎందుకు జరుగుతుంది, నాకెందుకు అలా అనకూడదు. దీంట్లో ఏదో మర్మం ఉంది. నా దేవుడు మంచివాడు కదా, ఎందుకు ఇలా అంగీకరించాడు అంటే దేవుడు ఏదో చేయాలని ఆశపడుతున్నాడు, దేవుడు ఏదో చేస్తున్నాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగుండు, దేవా 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 ఏం చేసేస్తున్నావు దేవా అని చెబుతూ, అంటే పౌలు చెప్తాడు కదా రోమీయులకు రాసిన పత్రిక 8:35, అంటే దేవుని ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు. అంటే దేవుని ప్రేమించేవాడికి మరి శ్రమ అయినా శత్రువైనా ఎన్ని రాస్తాడు కదా, కరువైనా ఖడ్గమైనా ఉన్నవి అయినా రాబోవునవి. మరి వాటన్నింటి గుండా వెళ్ళినా కూడా నా దేవుడు మంచోడు, నా దేవుడు గొప్పోడు అని చెప్పగలగాలి కదా. అంటే ఒక ఎన్నిక లేని వాడిని, ఒక ఒంటరి అయిపోయిన వాడిని దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడే. ఆయన చేతుల్లో ఇమిడిపోతే ఇక్కడ ఏమంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుతానని. ఎవరికి? ఈ అబద్ధీకులకు, ఈ లోకమునకు, ఈ యొక్క మనుష్యులకు. ఇక్కడ 10వ వచనము కండిషన్ చెప్తున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక. బికాస్ ఎందుకు ఈ అవార్డులన్నీ? ఓర్పు అంటే నీకు నచ్చని చోట దేవుడు తెచ్చిపడేస్తాడు. నీకు కష్టమైన చోట, ఒకటి చెప్పిన, కష్టపడి చదివితే బహుశా ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమో, కానీ ఇష్టపడి చదివితే అన్ని ర్యాంకులు నీవే. మన జీవితంలో కష్టము అంటున్నాం, కానీ ఇష్టంలోంచే కష్టం పుడుతుందని నిజంగా ఏ రోజునైతే నీ జీవితంలో ఆలోచించండి. ప్రభువునందు ప్రియులరా, జీవితము సాఫీగా వెళ్ళిపోయిందనుకో, మాఫీ చేయడానికి రుణాలు తప్ప ఏముంటాయి? అదే జీవితాన్ని నువ్వు మాఫీ చేసేసావనుకో, ఇంకా నిన్ను మాఫీ చేసే వాళ్ళు ఎవడు ఉండడు, నువ్వే మాఫీగా మారుతావు. అంటే జీవితంలో ఇక్కడ చెప్తున్నాడు, శోధించుటకు భూనివాసులను శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. అక్కడ కాపాడుతాను. వాళ్ళు చూస్తారు. ఏమంటున్నాడు, నేను త్వరగా, ఇక్కడ వీరికి చెప్తాను, నేను త్వరగా, కమాన్ ఐఎమ్ కమింగ్, డోంట్ వరీ. అంటే నీవు నలిగిపోతున్నావా, నీవు కృంగిపోతున్నావా, నీవు విరిగిపోతున్నావా, నాకు అన్యాయం దేవుడు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ఎవడు నీ కిరీటము అపహరింపకుండానట్లు. ఇది చాలా రాంగ్ కోట్ చెప్పి, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా, అంటే ఈ ఓర్పును ఇంతవరకు ఓచుకున్నావు కదా, ఇంకా కొంచెం ఓచుకో, ఇంకా కొంచెం పట్టుకో, నేను వస్తున్నాను. కానీ దీన్ని దెన్ అండ్ దేర్ తీసి చెప్తారు కదా, చాలా బాధ కలిగిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా ఏమంటున్నాడు, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి పేరు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా, నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, క్రొత్త పేరు వాని మీద రాసేదను. అన్నింటికీ ముగిస్తాడు. ఎలాగా? అన్ని సంఘాలకు చెప్తూ, ఆత్మ చెప్పుచున్న మాటలు సంఘములతో చెవిగలవాడు వినుగాక. అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అంతా ఇక్కడ 3 మెట్లు చూస్తే, ఒకటి, దేవుడు నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాడు, దాన్ని ఎవ్వడు వేయలేడు మూయలేడు, అది నీ ఇష్టమే. నీవు తలుపు తెరిచి ఉన్నా ఆయన యొద్ద నుండి పారిపోవచ్చు, లేకపోతే ఆయన ఎదుట దీన మనస్సు కలిగి తనకి సమర్పించుకొని, నేనున్నాను, నా జీవితంలో క్షణం చాలు పారిపోవడానికి, ఎంతకాలం పారిపోతాను,
తాడో పేడో తెలుసుకోవాలి. ఎంతకాలం కూర్చున్నానండి? రా దేవా, నన్ను పోషించే పోషణకర్తవే కాదు, నేను అనేక మందిని పోషించాలా, అనేక మందికి నేను ఆదరణగా ఉండాలా, ఆ దరికి చేర్చేవాడిగా ఉండాలా. ఏ రోజన్నా నీ హృదయాన్నే దేవుడు లక్ష్య పెడుతున్నాడని, ఉదయాన్నే నీ హృదయంలోకి ఏ తలంపు వస్తుందో గమనించుకోగలుగుతున్నావా? ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యాకోబు, నేను నిర్మించిన ఇశ్రాయేలు అని చెబుతూ 4వ వచనంలో అంటాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతే. ఎవరి దృష్టికో ప్రియమైనదిగా అనిపించాలని, మనుషులందరూ పొగడాలని ఎంతగానో తల్లకిందులైపోతున్న ఓ జనాంగమా, ఈరోజు మనుషుల్ని ముఖం మీద పొగుడతారు, వెనకాల దూషిస్తారు. దేవుడు నిన్ను శిక్షించేవాడిగా ఉన్నా, నీ పరిస్థితులు తల్లకిందులైనా దేవుడు న్యాయాధిపతి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను ప్రేమించి తిని కనుక. దేవుడు ప్రేమించిన వాడికి ఆస్తికర్తలుగా, అబ్రహాముని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? జనములకు తండ్రిగా. దావీదుని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? దావీదు కుమారునిగా. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎందుకు బిడ్డ ఆ కష్టాన్ని చూడగలుగుతున్నావు, కానీ దేవుడు ఏదో కార్యం చేయాలని నీ పట్ల ఇష్టపడుతున్నాడని ఆ కొంచెం కాలం ఓర్చుకోగలిగితే, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రాణమునకు ప్రతిగా జనులను, అంటే మనుష్యులను అప్పగించుచున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అంటే నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా, అంటే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు, భూదిగంతముల నుండి దేవుడు నీకు సమకూర్చి బిగపట్టవద్దని చెప్తాడు. త్వరగా చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మనము చూస్తే ఏమంటాడు తెలుసా? కోరేషును రేపితిని అంటూ 14వ వచనం నుంచి, ఐగుప్తీయుల కష్టార్జితము, కూషు వర్తక లాభము నీకు దొరుకును. ఎన్నాళ్ళు ఏమీ దొరకలేదా? అయితే సహనముతో, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నాకు ఇచ్చే జీతము ఆయన దగ్గర ఉన్నది, నేను పొందుకోవలసిన బహుమానము నా దేవుని దగ్గర ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు చూస్తావో, సెబాయిలు నీ యొద్దకు వచ్చి వీరందరూ నీ వారై, వారు ఎలా వస్తారో తెలుసా? సంకెళ్ళు కట్టుకుని ఏమంటారు? నీ ఎదుట సాగిలపడి ఏం చెప్తారో తెలుసా? నిశ్చయముగా నీతో దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నీవు రోషము కలిగి నిలబడ్డావు కనుక. ఇంకా చూస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయము మనము చూస్తే, ఇదిగోనండి 22వ వచనం, జనముల తట్టు నా చేతు చాపుతున్నాను. ఏమంటున్నాడు తెలుసా? నీ కుమారులు, నీ కుమార్తెలు వస్తారు అని చెబుతూ ఎంతగా హెచ్చిస్తానంటున్నాడు తెలుసా? రాజులు నిన్ను పోషించు తండ్రులుగా, వారి రాణులు నీకు కద్దమాలుగా, అంటే దాదులుగా, పనివాండ్రుగా, వీరందరూ భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసి నీ పాదముల ధూళి నాకుతారు. ఎందుకు తెలుసా? నేను యెహోవానై ఉన్నానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరు. అంటే దేవుడు నీ జీవితంలో ఒక్కటే, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలా. మరి పేతురు చెప్తారు కదా, బలవంతుని ఆ యొక్క చేతిలో ఏ రోజైతే నువ్వు ఇమిడిపోతావో దేవుడు తప్పకుండా మేలు చేస్తాడని, ఆయన కొరకు అంతగా నీవు ఎదురు చూస్తావో, ఇదిగోనండి యెషయా గ్రంథము
60వ అధ్యాయం చెప్తాడు కదా, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరుడు, అంటే భూమిని చీకటి కమ్ముచున్నది అంటూ ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి కదా. ఒంటరి అయిన వాడిని 1000 మందిగా, ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా. అయితే 13వ వచనం చదవన, ఇవన్నీ ఎందుకు అంటాడో తెలుసా? ఇదిగో నా పరిశుద్ధ ఆలయ అలంకారము నిమిత్తము ఏమంటున్నాడు? లెబానోను శ్రేష్టమైన దేవదారు సరళ వృక్షములను నీ యొద్దకు తేబడను, నా పాదస్థలము మహింప. చూసారు, పాదస్థలం అంటే మరియా ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు మరియా ఉత్తమమైన దానిని ఎంచుకునేను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయడం. ఇప్పుడైతే తల ఎక్కే వాళ్ళే ఉంటారు, తల తన్నే వాళ్ళే ఉంటారు, నిన్ను కృంగదీసే వాళ్ళే ఉంటారు. అన్యాయం అయిపోయిన స్థితిలోనే ఉన్నావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మంచివాడు. దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టువాడు కాదు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన కొరకు ఓర్చుకోగలుగుతావా? ఆయన కొరకు ఎదురు చూడగలుగుతావా? ఆయన పాదములే అయా నీ నుంచి నేను ఎక్కడికి పోగలను. అదే కదా ప్రేమ అంటే. ప్రేమ దీర్ఘకాలము, ప్రేమ ఎప్పుడూ త్యాగమైపోతుంది, ప్రేమ ఎప్పుడూ కూడా తొందరపడదు, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. మరి దేవుడు లోకానికి నిన్ను చూపించాలంటే, ఈ యొక్క గొప్ప లోకానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు అని చూపించాలి అంటే, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది. యెషయా 60 చదువుతున్నాం కదా, 14వ వచనము, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చేసాగా. అంటే ఈ భూమి అంతా సాగిలపడుతుంది. సతాన్ అంటాడు కదా, నాకు సాగిలపడు, నేను దీనికి ఇస్తానని. నీ దేవుడైన యెహోవా నీవు శోధించకూడదు. నీకు కష్టం వచ్చిందా? నీకు నష్టం వచ్చిందా? నీకు ఇబ్బంది కలిగిందా? ఇదిగో నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. నీకేమని పేరు తెలుసా? యెహోవా పట్టణమని, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని పట్టణమని నీకు పేరు పెడతానంటున్నాడు. ఎందుకు తెలుసా? ప్రేమ. ఇప్పుడు చలి, ఏసీ తెలియాలి అంటే ఎండ తెలియాలి కదా. ఆకలి విలువ తెలిస్తేనే కదా అన్నం విలువ తెలుస్తుంది. విసర్జింపబడినప్పుడు, అన్యాయం అయిపోయినప్పుడు, దూషింపబడినప్పుడు, తల దించుకున్నప్పుడు, సిగ్గుపడినప్పుడు, నాకున్నాయండి ఈ అనుభవాలు, నాకున్నాయి. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవ్వడూ నిన్ను పట్టించుకోలేదు కదా, ఎవ్వడూ నీకు సహాయము చేయడానికి రాలేదు కదా. అయితే నిన్ను శాశ్వతముగా ఎలాగ తెలుసా? శోభాతిశయమానముగా, బహుతరములకు సంతోషముగా. కానీ దేవుని చేతిలో ఇమిడిపోవడం ఎంత కష్టమో తెలుసా? నా అనుకున్న వాళ్ళే వదిలేస్తారు, అయిన వాళ్ళే దూరం అయిపోతారు, అన్నీ దూరం అయిపోతాయండి. యెహోవానగు నేను నీకు రక్షకుడననియు, బహు పరాక్రమము గల యాకోబు దేవుడననియు, నీ విమోచకుడునని నీకు తెలియబడి, ఇదిగోనండి, నీవు తెలియబడినట్లు జనముల పాలు. అంటే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఇనుము కదా, ఇత్తడికి ప్రతిగా బంగారం, ఇనుముకు ప్రతిగా వెండి, ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుము, కర్రకు ప్రతిగా. అంటే సమాధానము, నీతి నీకు దేవుడిస్తానంటున్నాడు. ఇంకా బలాత్కారం అని కానీ, ఇక్కడి నుంచి ఇంకా వాగ్దానాలు మీకు తెలుసు కదా. నీ సూర్యుడిగా అస్తమయం. ఇన్ని వాగ్దానాలు, వాక్యం వాక్యం వాక్యమే చెప్పాను, నా సాక్ష్యం చెప్పాను. మనుషుల లైక్ల కోసం నాలో ఉన్న ఆత్మ తొందర పెట్టింది. నేను ఒకటే చెప్పాను, నీ వాక్యము ఎంచుకున్న విధానము ఇది. నిదానంగానే ఉంటాను, నా విధానాన్ని మార్చుకోను. నా దేవుడు రక్షకుడని, నా దేవుడు సజీవుడని, నా దేవుడు గొప్పవాడని, ఆయన కొరకు ఎదురు చూచు వారి ప్రాణములు లజ్జింపకపోవునని నేనున్నాను. నా దేవుని నమ్మను.
వేట కాని ఊరిలో నుండి నన్ను తప్పించిన దేవుడు, ఈ అపహాస్యమైపోయిన నేను, ఎన్నిక లేకుండా ఒంటరి అయిపోయిన నేను, ఏముంది నీకు అని నిలదీసిన నన్ను, నేను ఒక్కటే చెప్పగలను, నా దేవుడు నాకు తోడై అన్నాడు. నా దేవుడు నాకు తోడై అన్నాడు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుచును. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేశాను. ఇలా చెప్పగలిగే వారంగా ఉండాలి. ఇటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మమ్మును ప్రేమించితిని అని ప్రభువా ప్రజలు చూసేటట్లు చేస్తావు. మా స్థితిగతులు వారు చూసేటట్లు చేస్తావు. అన్యాయమైపోయిన స్థితిని వారికి కనబడేటట్లు చేస్తావు. ఎంతమంది జీవితాలు నీ మీద అనుకునేవు, ఏ ఒక్కరిని నువ్వు త్రోసివేయవాడవు కాదు. నీ పాదముల యొద్ద ఉన్న వారిని నువ్వు బలపరిచే దేవుడవని, ఘనపరిచే దేవుడవని, హెచ్చించే దేవుడవని నచ్చుడని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి వీరిని అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.